హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రైడే. ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్స్ కింద నిలబడడానికి, కెప్టెన్ అవ్వడానికి కీలకమైన రోజు అనమాట. ఈరోజు అదిరిపోయింది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఈరోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్విస్ట్లు ఇచ్చుకున్నారు, అదిరిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇమానియల్ కెప్టెన్ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే దివ్య ఇమానియల్ని కెప్టెన్ చేసిందనమాట. వెన్నుపోటు పొడిచిన రాము, తనూజను మోసం చేసిన దివ్య. ఈరోజు అంత మోసము వెన్నుపోట్లే. ఈరోజు రోజు అంతాను వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ట్రైన్ టాస్క్లోంచి ఫస్టే ఎవరు రాము వచ్చాడు. రాము వచ్చి భరణి గారిని తీసేసాడు కెప్టెన్సీ టాస్క్ నుంచి, కెప్టెన్సీ కంటెండర్ నుంచి. పాపం భరణి వెనకాల తిరిగి భరణితో మాట్లాడి భరణితోనే ఉండి తనూజ కోసం భరణిని తీసేస్తున్నాను అన్నాడు. అక్కడ ఎమానియల్ ఉన్నాడు, రీతు ఉంది, దివ్య ఉంది. వీళ్ళందరూ ఉండగా పని కట్టుకుని భరణినే తీసేయడం ఎందుకు అర్థం కాలేదు. ఇంతమంది ఉన్నప్పుడు ఫస్ట్ తీసింది భరణి గారిని. భరణిని మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. రాము చేసింది చాలా చాలా వేస్ట్ పని అనమాట. అది రాము చేసిన పని అస్సలు బాగోలేదు. సో ఫస్ట్ వెన్నుపోటు అక్కడ అయిపోయింది భరణి గారికి. నెక్స్ట్ నిఖిల్ వచ్చాడు అనమాట. నిఖిల్ రావడం ఆలోచించుకుని సుమన్ గారిని తీసాడు. కానీ సుమన్ ఒప్పుకోలేదు. నీకు అంత సపోర్ట్ చేశాను, నువ్వు నన్ను తీస్తున్నావు, తీసేయి, నాకు ఇబ్బంది ఏమీ లేదు, నేను ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాను, ప్రాబ్లం ఏమీ లేదు, నేను కెప్టెన్ అవనవును, ఎందుకంటే కరెక్ట్గా ఆడు, నేను ఫుల్ సపోర్ట్ చేశాను మొన్న, నువ్వు ఈరోజు మాత్రం నువ్వు నన్ను సపోర్ట్ చేయట్లేదని బెదిరించాడు. బెదిరించినా సరే తీసేయని నిఖిల్ మాత్రం సుమన్ శెట్టిని కెప్టెన్సీ కంటెండర్స్ కింద తీసేసాడు అనమాట. తర్వాత కన్ఫ్యూజ్ సాయి అనమాట. కన్ఫ్యూజ్ సాయి వచ్చాడు. ఫస్ట్ దివ్యని తీసాడు. దివ్య ఆర్గ్యుమెంట్ చేయడంతో మళ్ళీ రీతు దగ్గరికి వచ్చాడు. రీతు కూడా ఆర్గ్యుమెంట్ చేయడంతో మొత్తం మీద కన్ఫ్యూజ్ అయ్యి ఎట్టకేలకు దివ్యని తీసేసాడు. ఏటో అతని గేము బాగోలేదు, అతను బాగోలేదు, ఏం చేస్తున్నాడో కూడా ఏమీ అర్థం కావట్లేదు. కన్ఫ్యూజ్గా ఉండి మొత్తానికి దివ్యని తీసాడు. ఓకే, నో ప్రాబ్లం. దివ్యని తీసేయడం ప్రాబ్లం ఏం కాదు, ఆల్రెడీ కెప్టెన్లో ఉంది కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన పని ఏం లేదు. దానికోసం రీతుని బాగా భయపెట్టేశాడు. రీతు గోల పెట్టేసింది అనమాట, దండం పెట్టేసింది. రే బాబు ఆలోచించుకోమని రిక్వెస్ట్ చేస్తే లాస్ట్కి దివ్యాని తీసాడనమాట. సాయి శ్రీనివాస్. దివ్య వచ్చిందనమాట. దివ్య రావడం కూడా మామూలుగా రాలేదు. పవన్ కళ్యాణ్ని ఒక రకంగా మోసం చేసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ట్రైన్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ట్విస్ట్ చెప్పుకోవాలి. రీతు పోరాడింది పవన్ కళ్యాణ్తో, మరి మామూలుగా పోరాడలేదనమాట. ఒక మగవాడిని ఆపేసింది రీతు, పవన్ కళ్యాణ్ని ఆపేసింది. లెగనవలేదు అసలు. ఆ చైర్లో కూర్చోడానికి, ట్రైన్ డ్రైవర్గా కూర్చోడానికి పవన్ కళ్యాణ్ని రీతు లెగనవలేదు. ఈ లోపల మధ్యలో దివ్య దూరిపోతే పవన్ కళ్యాణ్ చెయ్యి పెట్టాడు. చెయ్యి పెడితే నువ్వు తనూజకు సపోర్ట్ చేస్తాను అంటేనే తీస్తాను, లేదా తీయను అని చెప్పడంతో లేదు చేస్తానని ఏదో చెప్పేసి మొత్తం మీద దివ్య కూర్చుని పోయింది చైర్లో. అది ట్విస్ట్ అనమాట. చైర్లో కూర్చుని పోయిన తర్వాత మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్ దగ్గరికి వచ్చేసరికి మోసం చేసింది దివ్య. మోసం చేసి ఇమానియల్ని తీసేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు, ఒకసారి కెప్టెన్ వన్ డే కెప్టెన్ అయినా అనుకున్నాం కదా మనం, కెప్టెన్సీ చేసినట్టే అని. ఆల్రెడీ కెప్టెన్సీ చేసాడు. ఇమానియల్ని తీయకుండా మొత్తానికి తనూజని తీసేసింది. అది చాలా రాంగ్ డెసిషన్ దివ్యది. ఎందుకంటే ఇమానియల్ కెప్టెన్ అయిపోయాడు. రీతుని కూడా తీయకూడదు, ఎందుకంటే రీతు అవ్వలేదు, తనూజ అవ్వలేదు. సో వాళ్ళిద్దరిని ఉంచుంటే ఎక్సలెంట్గా ఉందును. రీతు చేసేసి మరి మామూలు మోసం కాదు, వెన్నుపోటనే చెప్పాలి. అలా తీయడంతో తనూజ తట్టుకోలేకపోయింది. పూర్తిగా బాగా ఎమోషనల్ అయిపోయి బెడ్ మీదకి వెళ్ళిపోయి పడుకుని గోల పెట్టేసింది అనమాట. అది కరెక్టే, ఆవిడ బాధకి మీనింగ్ ఉంది. ఎందుకంటే ఎంత దారుణంగా మోసం చేస్తుందని అనుకోలేదు. భరణి గారు పేరు మొత్తం మీద భరణిని మొత్తం లైన్లోకి తీసుకొచ్చారు. పాపం భరణి గారికి ఏమీ తెలియదు ఈ విషయం. వీళ్ళిద్దరూ ఆడిన డ్రామాల్లో భరణి గారు దొరికిపోతున్నారు. మళ్ళీ మామూలే, భరణి గారు బాంధాలు బంధవ్యాలు అన్నీ మామూలుగా వచ్చేస్తున్నాయి. ఈరోజు కూడా అదే ఎక్స్పోజ్ అయింది. ఎందుకంటే భరణి గారి కుటుంబం ఊరికే పెట్టలేదు కదా, ఈరోజు కూడా అదే బయటకు వచ్చింది. దాంట్లో భరణి గారి హ్యాండ్ లేకపోయినా మొత్తానికి తనూజ కంటెండర్ రేస్ నుంచి తప్పుకుందనమాట. తరువాత రీతు ఇమానియల్ మిగిలేరు. ఇది కెప్టెన్సీ టాస్క్ బంపర్ ఆఫర్స్ అనమాట.
రీతు, ఇమానియేల్ ఫైనల్ అయ్యే వరకు కూడా ఇమానియేల్ కెప్టెన్ అవుతానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తన దృష్టిలో లేడు. ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాను కదా అని ధీమాలోనే ఉన్నాడు. నన్ను తీసేస్తారు, ఉంచరు అని అందరితో చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటే తను కూడా పెద్ద ఆశ పెట్టుకోలేదు. కెప్టెన్ అవుదామని గాని మోసాలు గీసాలు ఏం చేయలేదు. ప్లాన్ కూడా ఏం వేసుకోలేదు. నేను ఆల్రెడీ అయిపోయాను కదా! తనూజ అవుతదిలే అనే ఎక్స్‌పెక్టేషన్‌లో ఉన్నాడు. రీతు అయినా తనకు ఓకే. ఎందుకంటే ఆల్రెడీ తను అయిపోయాడు కాబట్టి. కాకపోతే ఇక్కడ గేమ్ పెట్టాడు. గేమ్ పెట్టడం, టాస్క్ పెట్టడం వల్ల ఇమానియేల్ గెలిచేసాడు. కన్‌ఫ్యూజ్ అయింది రీతు. పాపం బాగా పోరాడింది. గేమ్‌లో కూడా ఇంచుమించు ఒక 5 సెకండ్స్ తేడాతో రాడ్ లాగలేకపోయింది రీతు. ఇమానియేల్ లాగేసి గేమ్ గెలిచి కెప్టెన్ అయిపోయాడనమాట. ఇమానియేల్ కెప్టెన్ అవ్వడం ఒక్క సంజనాకి, దివ్యకి తప్ప హౌస్ మొత్తం మీద ఎవరికీ ఆనందం లేదు. అందరి మొహాల ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే ఎవరి మొహంలోనూ నవ్వు కనిపించలేదు. ఆ! అంత దారుణంగా జరిగింది ఈరోజు. దివ్య చేసిన మోసం హౌస్ మొత్తానికి ఎవరు తట్టుకోలేకపోయారు. ఎవరికీ నచ్చలేదు మొత్తం మీద. ఈ ఇమానియేల్ అంటే సంజనకి ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి కొడుకు అంటది కాబట్టి సంజన ఓకే. దివ్య కెప్టెన్సీ నేనే చేశాను ఇమానియేల్ అని దాంతో ఇమానియేల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యి సంతోషంగా ఉండిపోయిందనమాట. ఆ ఫోటో తీసుకొచ్చేసి దివ్య తప్ప ఎవ్వరూ వెళ్ళలేదు. లాస్ట్‌కి అందరిని పిలిచి మొత్తానికి సంజనతో కెప్టెన్సీ ఫోటో పెట్టించారనమాట. ఇది ఈరోజు కెప్టెన్సీ టాస్క్ ట్విస్టుల మీద ట్విస్టులతో జరిగిందనమాట. మొత్తం మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రెండోసారి కెప్టెన్‌గా ఇమానియేల్ అయ్యాడనమాట. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తనూజ గారి కోసం. ఈ వీక్ అంతా గేమ్ అంతా తనూజ మీదే ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ తనూజనే. తనూజని సపోర్ట్ చేయండి. ఈరోజు కూడా తనూజనే. పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా మొత్తం మీద నెగిటివ్ తక్కువే. నెగిటివ్ కంటెంట్ తక్కువగానే ఉంది. పాజిటివ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. సో, తనూజ గారి మీదే ఉంది. రేపు ఎల్లుండ కూడా తనూజ హ్యాండ్‌లోనే ఉంటది. ఎందుకంటే తనకి గోల్డెన్ పవర్ ఉంది. ఎవరైనా ఎలిమినేషన్ అయ్యేలాగా ఉంటే తనే కాపాడాలి. సో, అందుకోసం సాటర్‌డే, సండే కూడా తనూజనే ఉంటది. ఈ వీక్ అంతా తనూజనే కనపడుతుందనమాట. ఈసారి ఓటింగ్‌లోకెళ్తే మామూలుగా రోజు చెప్పుకున్నట్టే తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు. ఈ ముగ్గురు ఓకే. ఈ ముగ్గురు వల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. సుమన్ శెట్టి కూడా నా రిస్క్ లేదు. ఈ ముగ్గురు సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. ఎందుకంటే ఈ వీక్ అంతా సుమన్ శెట్టి మాత్రం బాగా కనిపించారు. అన్నీ అడగకపోయినా ఆయన ఎక్స్‌పోజ్ అయ్యాడు. ఎందుకంటే బిగ్ బాస్ ఆయన్ని బాగా చూపించాడనమాట. ఏది ఏమైనా సరే రిస్క్ మాత్రం సుమన్ శెట్టికి లేదు. కడమ 5గురు డేంజర్ జోన్‌లో ఉన్నాడు. దానికి డేంజర్ జోన్‌లో ఉండడానికి కారణం కూడా తనూజనే అవుతది ఇప్పుడు. ఎందుకంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే పెద్ద వికెట్లు పడిపోతాయి. భరణి గారు గానీ, సంజన గారు గానీ లేచిపోతారు. ఎందుకంటే అంతలా దారుణంగా ఉంది. లీస్ట్ ఓటింగ్ సాయి శ్రీనివాస్‌కి, రాముకి ఉన్న వీళ్ళిద్దరి మధ్యలో పెడతారు. ఎందుకంటే ఒకళ్ళకి ఓటింగ్ వచ్చినోళ్ళని, ఒకళ్ళని ఓటింగ్ రానోళ్ళని పెడతారనమాట. ఓటింగ్ వచ్చినోళ్ళని పెడితే సాయి శ్రీనివాస్ ఈ వీక్ అంతా తనూజకి ఫుల్ సపోర్ట్ చేశాడు. పాపం లాస్ట్ మూమెంట్‌లో పాపం దెబ్బేశారు గానీ, దివ్య దెబ్బేసింది గానీ, సాయి శ్రీనివాస్ బాగా హెల్ప్ చేశాడు తనూజకి. సో, రాముని సాయి శ్రీనివాస్‌ని పెడితే కంపల్సరీ సాయి శ్రీనివాస్‌ని సేవ్ చేస్తది తనూజ. ఎందుకంటే రాముని సేవ్ చేయదు. ఎందుకంటే రాము బిగ్ బాస్‌లో హౌస్‌లో ఉండడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మొత్తం మీద రాముని సేవ్ చేయదు. చేయకూడదు కూడా. నెక్స్ట్ భరణిని, సాయి శ్రీనివాస్‌ని పెడితే కంపల్సరీ భరణిని సేవ్ చేస్తది. దాంట్లో డౌట్ ఏమీ లేదు. సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సంజన గారిని, సాయి శ్రీనివాస్‌ని పెడితే మరి సంజన గారిని చేస్తదా, సాయి శ్రీనివాస్‌ని చేస్తదా చూడాలి. ధర్మం ప్రకారం అయితే సంజన గారిని సేవ్ చేయాలి. ఆవిడ కంటెంట్ ఇస్తుంది కాబట్టి. సాయి శ్రీనివాస్ 0 కంటెంట్ కాబట్టి ఎటొచ్చినా సాయి శ్రీనివాసే ప్రాబ్లం. నెక్స్ట్ శనివారం ఒకరు వెళ్ళిపోతారు. సండే ఒకళ్ళు వెళ్ళిపోతారు డబుల్ ఎలిమినేషన్ ఉంటే. ఎందుకంటే ఉండాలి. ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఇంక 6 వీక్సే ఉన్నాయి. సో, ఒక వీకు నో ఎలిమినేషన్ ఉంటది. నెక్స్ట్ నెంబర్ 5 మెంబర్స్‌ని ఉంచుతారు. లాస్ట్ 5 మెంబర్సే ఉంచుతారు. సిక్స్త్ మెంబర్‌ని మిడ్‌నైట్ ఎలిమినేషన్ చేస్తారు. మిడ్‌నైట్ అంటే వెడ్నెస్డే నైట్ అనమాట. దాన్ని అందుకోసం 6గురిని ఉంచినా ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి ఈరోజు పక్కా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అనుకుంటున్నారు. నెక్స్ట్ వీక్ కానీ, ఆ తర్వాత వీక్ కానీ మళ్ళీ ఇంకో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అలా చేస్తేనే లెక్క సరిపోతుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన, రాము, సాయి శ్రీనివాస్, భరణి ఈ నలుగురు రిస్కే. ఎందుకంటే డేంజర్ జోన్‌లోనే ఉన్నట్టే. రీతు సేఫ్ అయిపోద్ది. నో ప్రాబ్లం. ఇది ఈరోజు జరిగింది. మొత్తం మీద ట్విస్టుల మీద ట్విస్టులు జరిగినాయి. రేపేం ట్విస్ట్ ఉంటుందో చూడాలి.
నాగార్జున గారు మరి ఏం చేస్తారో రేపు వచ్చి. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా రేపు కోసం వెయిట్ చేద్దాం. డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదనేది రేపు తెలిసిపోద్ది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.